నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటాం. ఈరోజు పంచాంగం నవంబర్ 27, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, శరత్ ఋతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:18 సూర్యాస్తమయం సాయంత్రం 5:32. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి కార్తీక బహుళ ద్వాదశి. ద్వాదశి తిథి నవంబర్ 27 బుధవారం తెల్లవారితే 3:32 అండి. నవంబర్ 28 గురువారం తెల్లవారితే 5:41 వరకు ద్వాదశి తిథి అనేది ఉంటుందండి. తదుపరి కార్తీక బహుళ త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం చిత్తా నక్షత్రం నవంబర్ 28 బుధవారం పూర్తిగా ఉందండి. తదుపరి అంటే గురువారం సూర్యోదయంతో చిత్తా నక్షత్రం ఉంది కాబట్టి ఆ రోజు కూడా చిత్తా నక్షత్రమే. మరి ఈరోజు రాశి కన్యారాశి బుధవారం సాయంత్రం 6:07 వరకు ఉంటుంది. తదుపరి తులారాశి ప్రారంభమవుతుంది. ఈరోజు యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 3:11 వరకు. తదుపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 5:09 వరకు. తదుపరి తైతల రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 6:25 వరకు. తదుపరి గర. చూస్తారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం మధ్యాహ్నం 2:04 అండి. మధ్యాహ్నం 3:50 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:21 నుండి మధ్యాహ్నం 12:06 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. గుళిక కాలం ఉదయం 10:50 నుండి మధ్యాహ్నం 12:08 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:55 అండి. తెల్లవారితే 5:43 వరకు. అమృత గడిలో రాత్రి 12:52 అండి. రేపు తెల్లవారితే అనగా గురువారం తెల్లవారితే 2:31 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. ఈరోజు ప్రశ్న: మహాభారతంలో లక్క ఇంటిని దహనం నుండి పాండవులను సొరంగం మార్గం ద్వారా కాపాడింది ఎవరు? ఆప్షన్ ఏ విదురుడు, బి భీష్ముడు, సి శ్రీకృష్ణుడు. మీకు కరెక్ట్ అయిన జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం: మహాభారతంలో లక్క ఇంటిని నిర్మించిన శిల్పి ఎవరు? పురోచనుడు అండి జవాబు. అసలు ఎవరు కరెక్ట్గా అయితే జవాబు చెప్పలేదు, అందరూ రాంగ్ ఆప్షన్స్ అయితే ఎంచుకున్నారు. శిల్పి మాత్రం పురోచనుడు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు: ఈరోజు కార్తీక మాసం 26వ రోజు అండి. ఆల్రెడీ కార్తీక పురాణం వీడియోలు ప్లేలిస్ట్ చేసి పెట్టాను ఎండ్ కార్డ్స్లో. ఎవరికి అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి, ప్రయత్నించండి. ఒకసారైనా మొత్తం అన్ని కూడా వినడానికి చూడండి. అదేవిధంగా ఈరోజు కార్తీక బహుళ ద్వాదశి అండి. ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మంగళవారం ఏకాదశి పూర్తిగా ఉందండి. ద్వాదశి బుధవారం కూడా పూర్తిగా ద్వాదశి ఉంది కాబట్టి ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు బుధవారం సాయంత్రం బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇచ్చి సాయంత్రం చుక్కను చూసి భోజనం చేయవలసి ఉంటుందండి. పూర్తి సంపూర్ణంగా ఏకాదశి ఉపవాసం చేసేవాళ్ళు మాత్రం ఇదంతా పాటించాలి. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ఈరోజు వివాహాలు చేయటానికి మరియు గోధుమరాయి వేయటానికి మరియు నిశ్చితార్థం చేసుకోవడానికి మరియు పెళ్లి పత్రిక రాసుకోవడానికి మరియు పెళ్లి చూపులకి వెళ్ళటానికి, అదేవిధంగా పెళ్లి కొడుకుని కానీ పెళ్లి కూతురుని కానీ తయారు చేయటానికి మరియు గర్భాధానం చేయటానికి మరియు పెళ్లికి సంబంధించిన వస్త్రాలు కానీ బంగారం కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు గృహప్రవేశం చేయటానికి, శంకుస్థాపన చేయటానికి మరియు ద్వారబంధం ఎత్తడానికి, అద్దె ఇంట్లో దిగడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఈరోజు బారసాలు చేయడానికి, అన్నప్రాసన చేయటానికి, అక్షరాభ్యాసం చేయటానికి కూడా ఈరోజు చాలా మంచిదండి.
మరియు ఈరోజు ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేసుకోవాలన్నా, నూతన ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలన్నా కూడా మంచిది. మరియు ఇళ్ల స్థలాలకి ఇల్లులకి రిజిస్ట్రేషన్లు చేసుకోవాలన్నా, వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇవ్వాలన్నా కూడా మంచిదండి. మరియు షాపులు ఓపెనింగ్ చేసుకోవాలన్నా లేదా వాటికి సంబంధించి అడ్వాన్సులు ఇచ్చుకోవాలన్నా, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయాలన్నా, ఓపెనింగ్ చేయాలన్నా కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా ఈరోజు బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి, రుద్రాభిషేకాలైనా, సత్యనారాయణమూర్తి వ్రతాలైనా చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. మరియు వాస్తు పూజలు చేయించుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిది. ఈరోజు దూరపు ప్రయాణాలు మొదలు పెట్టాలన్నా, లేదా తీర్థయాత్రలు మొదలు పెట్టాలన్నా, లేదా ఆపరేషన్స్కి, సిజేరియన్ అయినా ఇలాంటి వాటికి చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.